పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, రాశి వివరణ, అలాగే పరిహారాలు, అలాగే సూర్యగ్రహణం కూడా వస్తుంది కదా. మరి మేషరాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల గురువు గారు. వారితో మాట్లాడి పూర్తి వివరణ, పరిహారాలు కూడా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు, ఎలా ఉండబోతోంది 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేషరాశి వారికి? గమనించుకున్నట్లయితేనమ్మా, ప్రధానంగా కుజగ్రహ మార్పు, శని వక్రీకరణ, అలాగే 12వ తారీఖు రోజున సూర్యగ్రహణం. మన భారతదేశంలో కనిపించదు, ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు, కానీ మేషరాశి వారి మీద కొంత ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కుజగ్రహ సంచారం వీరికి చాలా అనుకూలంగా ఉంది. మేషరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా ధైర్య సాహసాలతో ముందడుగు వేసి ప్రయత్నాలని సాధించుకోగలుగుతారు, విజయబాటను ఎగరవేస్తారు. అలాగే బుధగ్రహ సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినటువంటిది తెలివితో చేసేటువంటి పనులు ఉంటాయి కదా, ఆలోచించి, అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్లానింగ్ అనేది పక్కా వస్తుంది, టెకీస్ గాయస్కి. కాబట్టి ఈ విధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి గుర్తింపు అనేటువంటిది ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఏర్పడబోతుంది. కుజగ్రహ సంచారం కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉండకపోవడం ఈ యొక్క మేషరాశి వారికి కొంత ఇబ్బంది అనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఏదో జరిగిపోతుందని ఒక భయాందోళన, అంటే చేస్తున్న వృత్తి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సాఫీగానే సాగుతుంది, కానీ ఏదో మనకేదో మనం భద్రత లేదేమో, ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ ఉంటుంటారు. ఇది దీని ప్రభావం. దీనికి తోడు ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కేతుగ్రహ సంచారం కూడా పరిపరి విధాలుగా ఆలోచనలు ఎక్కువగా ఇవ్వడం. అయితే దాంపత్య సౌఖ్యము, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో చేసేటువంటి ప్రయత్నాల్లో మంచి ప్రగతి అనేటువంటిది ఉంటుంది. చక్కగా యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే నిరుద్యోగస్తులు గమనించుకున్నట్లయితేనమ్మా, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు రావడానికి కొంత టైం పడుతుంది, మంచి అనుకున్నటువంటిది. కాబట్టి ఏదైనా వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగపరచుకోండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే కాస్త ఇబ్బంది పడాలి, వెళ్ళిన చోట కూడా ఇబ్బంది పడాలి. కాబట్టి ఉన్న దాంట్లో కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి, చక్కగా ఆనందంగా ఉంటుంది. దాంపత్య సమస్యలు, భాగస్వామ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి చక్కగా విద్య పట్ల బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ప్రధానంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు కాస్త జాగ్రత్త పడాలి. ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి వాళ్ళు డాక్టర్ల సలహాలు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకనంటే ఇప్పుడు గ్రహాలు కాస్త అనుకూలంగా లేదు. ఇప్పుడు గ్రహణం అని చెప్పి గర్భవతులు ఏమీ కూడాను దాని గురించి ఆలోచించాల్సిన లేదు, మన దానికి లేదమ్మా. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మేషరాశి వారికి శని వక్రీకరణ ప్రభావం కూడా ఇప్పుడు గతంలో చేసినటువంటి పనులకి మళ్ళీ రీచెక్ చేసుకోమనేటువంటి ఆలోచన గతంలో జరిగినటువంటిది. కాబట్టి ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలు మళ్ళీ కొత్తగా అవే మళ్ళీ పాతవిగా ముందుకు వస్తుంటాయి, పాత విషయాలే కొత్తగా వస్తుంటాయి. మళ్ళీ పునరాలోచించుకోవాలి, పాత వదిలిపెట్టినటువంటి పనులను మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టి పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. దీన్ని బట్టి నిద్ర సరిగ్గా పట్టకపోవడము, అలాగే ఖర్చులు అధికంగా ఉండడం అనేటువంటిది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గ్రహ సంచార ప్రభావంలో ఈ విధంగా ఉంటుందని చెప్పవచ్చు. గురువు గారు, మరి ఆగస్టు 12న సూర్యగ్రహణం అంటున్నారు, ప్రభావం ఉంటుందా మేషరాశి వారిపై? ఏం ప్రభావం ఉంటుంది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఈ యొక్క మేషరాశి సంబంధించి సూర్యగ్రహణం అంటే గ్రహణం మన భారతదేశంలో కనిపించదు, నియమాలు పాటించాల్సిన పని లేదు, కానీ ఈ యొక్క గ్రహణ ప్రభావం మాత్రం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? ఉన్న సంబంధించినటువంటి ఇంట్లోంచి మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, గృహంలో మనశ్శాంతి ఉండకపోవడం, వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉండడం. అలాగే ఇక్కడ గమనించాల్సింది తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఇది ప్రధానంగా
ఈ యొక్క మేషరాశి వారు మేషరాశి వారు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. మ్మ్. ఇదంతా కూడా గ్రహణ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అంటే మ్మ్. భయపడాల్సినటువంటి పని లేదమ్మా. ఓకే గురు అయితే ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే ఇప్పుడు 50 రూపాయలు నష్టం వచ్చే చోట 100 రూపాయలు నష్టం ఉండడం, చిన్న దెబ్బ తగిలే చోట ముందు కొద్దిగా పెద్దగా ఎక్కువ దెబ్బ తగలడం తప్ప భయపడేద్దగా గ్రహణ ప్రభావం అంటూ ఎవరికీ ఉండదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఏర్పడుతున్నటువంటి ప్రభావం వలన మన పీఠం ఆధ్వర్యంలో కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ యొక్క గ్రహణం జరిగే 12వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు మకర మీన రాశిలో రాశి. జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, కాలసర్పదోష నివారణ, సర్పదోష నివారణ, అలాగే వివాహ సమస్యలు, కుజదోషము, దాంపత్య సమస్యలు, రాణి బాకీలు, సొంత ఇంటి కళ నెరవేరడం కోసం శని 12 రాశుల్లో ఇప్పుడు అనుకూలంగా లేడు. అవును శనివారం కాబట్టి 12 రాశుల వారికి కూడాను శని వక్రీకరించిన ప్రభావం వలన దోషం ఉంది. కాబట్టి శని దోష నివారణ పూజల, హోమాలు కూడా జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క సంబంధించినటువంటి 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురువు గారు మరి ఆదాయ వ్యయ ఖర్చులు 6 నుంచి 15వ తారీఖు వరకు వారి మానసిక స్థితి ఎలా ఉండబోతుంది? ఇక గమనించుకున్నట్లయితే 6వ తారీఖు రోజున పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు, సంతోషంగా గడుపుతారు, ధనాదాయం కూడా చాలా బాగుంటుంది. 7, 8 తారీఖులో గనక గమనించుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకపోవడము, ఖర్చులు అధికంగా ఉండడము, ప్రశాంతత లేని జీవితాన్ని గడపడము చికాగ్గా ఉంటుందమ్మా. ఇక 9, 10వ తారీఖులో మాత్రం వాళ్ళు ఇక్కడ ప్రధానంగా రాష్ట్రాధిపతి బలంగా ఉండడం, అనుకున్నటువంటి పనులను సాధించుకోగలుగుతారు, రాని బాకీలు వసూలవుతాయి, ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులను కూడాను చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. ఇక 11, 12, 13 ఈ తేదీలలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త పడాలి. పైగా సూర్యగ్రహణ ప్రభావం కూడా ఉంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే మనశ్శాంతి లేని జీవితము. ఇంకా చెప్పాలి అని అంటే వాళ్ళకే మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకే సంతృప్తి అనేటువంటిది ఉండదు. పైగా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఇక 14, 15 తేదీల్లో మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారు. మనస్సు పరిపరి విధాలుగా ఆలోచనలతోనే సమయం గడిచిపోతుందని చెప్పవచ్చు. అయ్యో ఈ విధంగా మొత్తంగా ఏం పరిహారాలు చేయాలి గురుగారు మరి మేషరాశి వారు? ప్రధానంగా మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, అలాగే కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించినట్లయితే తప్పకుండా వచ్చే సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ యొక్క కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో మేషరాశి వారికి ప్రత్యేకంగా ఆ యొక్క సంబంధించినటువంటి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి, మేషరాశికి కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో గ్రహణ దోష నివారణ, శని వక్రీకరించినటువంటి సంబంధంగా వచ్చేటువంటి దోషాలు, ఏ సంకల్పమైన నివారణకి సర్వదోష నివారణ పూజల, హోమాలు జరుగుతాయి. అవకాశం ఉంటే ఆ యొక్క కార్యక్రమంలో 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, గురువు గారు అయితే మేషరాశి వారికి ఏం పరిహారం చేయాలో తెలియజేశారు. అలాగే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంలో ఆగస్టు 12 గ్రహణం సందర్భంగా క్రతువు గురించి గురువు గారు వివరించారు కదండి. ఆ క్రతువులో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.